హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు గోపికుమార్ వెన్నకోట ఫ్రమ్ అమరావతి, గుంటూరు డిస్టిక్. నేను ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, చిత్తూరు డిస్టిక్ పీలేరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, పేరు చెప్పలేదు, ఢిల్లీలో ఉంటాడంట అతను. నేను ఇండియాని, భారతదేశ ఫ్యాన్ని అని చెప్పేసి అన్నాడు. ఆ మాట బాగా నచ్చింది. అతనికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒరే వెధవా, సన్నాసి, పనికిమాలిన సన్నాసి, ఏంట్రా నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీకి సంబంధించిన గొడవల గురించి నేను ఒక వీడియో చేశాను. దానికి చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నాకు ఫోన్లు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు అన్నావు. అదే వీడియోలో నేను ఇండియాని, భారతదేశ ఫ్యాన్ని అని చెప్పి అన్నావు. నువ్వు ఇండియన్ అయి ఉండొచ్చు, భారతదేశ ఫ్యాన్ అయి ఉండొచ్చు, అవినీతి నిర్మూలన చేయాలని నువ్వు అనుకుంటున్నావు అని కూడా చెప్పావు. అలా అవినీతి నిర్మూలన, దేశాన్ని అభివృద్ధి చెందించడానికి ట్రై చేస్తున్నాను అన్నావు. అలా అనుకున్నాడువి వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ గురించి నీకెందుకురా వెధవ, సన్నాసి, పనికి మాలిన వెధవ. ఏంట్రా అన్నావు? పింగళ వెంకయ్య గారి ఫ్యామిలీ రోడ్డు మీద పడి అడుక్కు తింటుందా? వాళ్ళ గురించి చేయరా వీడియో, వాళ్ళ గురించి చేయి. ఇలాంటి దీన పరిస్థితిలో ఉంది మన పింగళ వెంకయ్య గారి ఫ్యామిలీ. వాళ్ళ గురించి చేస్తే ఎవరో ఒకళ్ళు చాదుకుంటారు. లేదా నీ దగ్గర స్తోమత ఉందా, ఇట్లా వీడియోల్లో వాళ్ళ గురించి చెప్పకుండా నువ్వు వెళ్ళి ఆదుకో. నీ వల్ల కాకపోతే నేను చేస్తాను. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను 100% వాళ్ళు హెల్ప్ చేస్తాను. కామన్ మ్యాన్ ఎలా బతుకుతున్నాడో ఆ స్థితికి తీసుకొస్తాను. అడుక్కు తినే స్థితిలో అయితే నేను ఉంచను. ఎందుకంటే మేము కూడా ఇండియన్స్ ఎరా బ్లడీ ఫూల్. నువ్వు తిట్టిన పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళు కూడా ఇండియన్స్ ఎరా బ్లడీ ఫుల్. అది తెలుసుకో. నువ్వు దేశాన్ని అభివృద్ధి చెందుతా అన్న ఒప్పుకుంటా. నువ్వు ముందర దేశాన్ని అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఫస్ట్ నీ లాంగ్వేజ్ని అభివృద్ధి చేసుకో. ఏంట్రా పిచ్చిన కొడకల్లారా, ఏంటి నీ లాంగ్వేజ్ ఏంటి? ఒక ఇండియన్ దేశాన్ని అభివృద్ధి చేయాలనుకునే వాడే మాటలేనది, వాడే లాంగ్వేజ్ అది. ముందల నీ లాంగ్వేజ్ మార్చు. ఫస్ట్ నీ లాంగ్వేజ్ మార్చు, నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చు. అర్థమైందా? ఇంకేంట్రా అంటున్నావు? మన దేశంలో ఉన్న అభిమానము, రక్త తిలకాలు, పాలాభిషేకాలు, రక్తదానాలు చేస్తే తప్పేంటి? మా హీరోస్ ఏదో వాళ్ళ తగిన స్థాయిలో వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళని చూసి ఏవో మేము కూడా కొన్ని మంచి పనులు చేస్తున్నాం. రక్తదానం అంటే తెలుసా? బ్లడీ ఫుల్. తాగొచ్చి వీడియో చేసినట్టున్నాను. రక్తదానం అంటే ఒక మనిషికి ప్రాణదానం చేసినట్టే. రక్తదానం చేయడం తప్పు కాదు, తప్పని ఎవరు అనరు. నువ్వు తప్పిదే. బ్రెయిన్లెస్, కంట్రీలెస్ బ్రూట్, ఇడియట్, స్టూపిడ్. తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా పెంచారో మాకు తెలుసు. వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తున్నామో లేదు నీకెలా తెలుసురా? నువ్వు ఇవ్వవేమో నీ ఇంట్లో రెస్పెక్ట్. మేము బాగా ఇస్తున్నారో ఈ రెస్పెక్ట్ బాగా ఇస్తాం. మా తల్లిదండ్రులకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేది, ఆ తర్వాతే మీ ఏ హీరో అయినా ఎవడైనా సరే, ఆ తర్వాతే బాగా రెస్పెక్ట్ ఇస్తాం. మా తల్లిదండ్రులు బాగా చూసుకుంటాం కూడా. నువ్వు చూసుకోవేమో, నీ క్యారెక్టర్ను మాకు అంటించొద్దు దయచేసి. ఓకే? ఏంట్రా అంటాం? ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఎవరికైనా తెలుసా? మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆయన వల్లే. మరి ఇండియాని చూసి కొన్ని దేశాలు భయపడుతున్నాయంటే ఆయన వల్లే అని చెప్పాం. మాకు తెలీదా? ఏం తెలుసా అని మాట్లాడుతున్నావు? గుంటూరు డిస్టిక్ అమరావతిలో ఏపీజే అబ్దుల్ కలాం గారు చనిపోయిన రోజు మేము ఎంత బాధపడ్డామో తెలుసా? ఆయనకి నివాళులు అర్పించాంరా గ్రాండ్గా. చాలామంది అనూహ్య రీతిలో వచ్చి నివాళులు అర్పించారు అమరావతి. ఫస్ట్ తెలుసుకో. కావాలంటే ఆయన చనిపోయిన తెల్లారు డేటు పేపర్, గుంటూరు డిస్టిక్ పేపర్లో చూడు, ఉంటుంది. అమరావతి గురించి ఉంటుంది, ఎలా ఇచ్చాము ఉంటుంది. ఓకే? అందులో అందరు ఫ్యాన్స్ ఉన్నారు రోయ్. ఓకే? ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ఏంట్రా, మొహానికి రంగులు వేసుకునేవాళ్ళు, జుట్టుకి రంగులు వేసుకునేవాళ్ళు,
వాళ్ళు బిజినెస్ మ్యాన్లు, మీరు పిచ్చి నా కొడుకులా చూస్తున్నారు సినిమాలు అని అంటున్నావు ఏంటి? నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్ళావురా? ఏదో చదువుకున్నావు, ఏదో ఒకటి పొట్టకూటి కోసం సంపాదించుకోవడానికే వెళ్ళింది, ఏదో జాబ్ చేస్తూ ఉంటుంటావుగా. నువ్వు చదువుకున్న దాని మీద అది నీ వృత్తి కదా. అది వాళ్ళ వృత్తిరా. మొహాలకి రంగులు వేసుకుంటారు, తలకి రంగులు వేసుకోవడం వాళ్ళ వృత్తి. ఒక హీరో మీద ఎంతమంది బతుకున్నారు తెలుసారా నీకు? తెలుసారా నీకు? ఒక హీరో మీద, ఒక హీరోయిన్ కాడ నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్టుల కాడ నుంచి, డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మేకప్ మ్యాన్లు, లైట్ మ్యాన్లు, క్యాటరింగ్ బాయ్స్, ఇంకా డిస్ట్రిబ్యూటర్లు, కో డిస్ట్రిబ్యూటర్లు, సినిమా హాల్లో సైకిల్ స్టాండ్ వాళ్ళు, టికెట్లు చింపేవాళ్ళు, టికెట్లు ఇచ్చేవాళ్ళు, కొన్ని వందల వేల మందికి ఫుడ్ దొరుకుతుందిరా ఒక్క హీరో వల్ల. ఓకే, నీకు వాళ్ళని అనే రేటు అంత మాత్రం లేదు. ఇంకో విషయం, వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ కాదు. బిజినెస్ మ్యాన్స్ వేరు, నిర్మాతలనే ఉంటారు. వాళ్ళు సినిమాలు తీస్తారు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. ఓకే, హీరోకి ఎటువంటి సంబంధం ఉండదు, ఏ హీరోకైనా కానీ. ఏంట్రా అంటున్నావు? ప్రజాసేవ, దేశ సేవ నేను చేస్తాను అని అన్నావు. వాళ్ళు చేసిన దాంతో పోల్చుకుని నువ్వేం చేసావురా? మొన్న వైజాగ్లో హుదూద్ తుఫాన్ అని ఒకటి వచ్చింది, తెలుసారా నీకు? తెలుసా? నీకెలా తెలుస్తుందిలే, అక్కడెక్కడో ఢిల్లీలో కదా ఉంది, నీకు తెలిగిపోయి ఉండొచ్చు. తెలిస్తే సినీ ఇండస్ట్రీ గురించి, హీరోల గురించి ఇలాంటి సొల్లు కబుర్లు, సొల్లు పువ్వు వీడియోలు చేయవు. ఏం చేశారంటే హుదూద్ తుఫాన్ అప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం కలిసి మేము సైతం అనే ఒక ప్రోగ్రాం చేశారు. వాళ్ళ వృత్తి మొత్తం ఒకరోజు పెట్టేసి, కొన్ని కోట్ల పెట్టుబడి పక్కన పెట్టేసి వచ్చి వీడియో ఒక ఫంక్షన్ చేశారు, పెద్ద ఫంక్షన్. ఉదయం 7 నుంచి నైట్ 12 వరకు. ఆ వీడియో చేసినందుకు, ఆ ఫంక్షన్ చేసినందుకు వాళ్ళకి కొంత అమౌంట్ వచ్చింది, ఒక భారీ అమౌంట్, ఒక 10 కోట్లో 15 కోట్లో వచ్చింది. దాన్ని వైజాగ్ ప్రజలకు ఇచ్చారు, వైజాగ్ని బాగు చేయడానికి ఇచ్చారు. తెలుసుకో, అది తెలుసుకో. మీ హీరో పిచ్చి నా కొడుకుల్లా సినిమాలు చూడడం, ఇలా తిట్టడం మానేసి ఫస్ట్ నీ లాంగ్వేజ్ మార్చుకుని, మాట్లాడే విధానం మార్చుకో. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ సేవా సమితి అమరావతి నుంచి 1,11,724 రూపాయలు మేము వైజాగ్కి ఇచ్చాం, కలెక్ట్ చేసి ఇచ్చాం. మాకులాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, వెంకటేష్ గారి ఫ్యాన్స్, నాగార్జున గారి ఫ్యాన్స్ వీళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళ ద్వారా కూడా చాలా వచ్చినాయి. వాళ్ళని అనే రైట్ నీకు ఎంత మాత్రం లేదు, అది తెలుసుకో ఫస్ట్. నువ్వు ఎంత ఇచ్చావురా? నువ్వు దేశాన్ని సేవ చేస్తాను, ప్రజాసేవ చేస్తాను అన్నావు. ఏం చేసావు నువ్వు? నీకు వచ్చే ఇన్కంలో ఎంత పర్సంటేజ్ ఇస్తున్నావు ప్రజాసేవగా? ఎంత పర్సంటేజ్ ఇస్తున్నావు ప్రజాసేవకి? నువ్వు ఏమి చెయ్యలేవు. ఉన్న ఊరిని, కన్న తల్లిని మర్చిపోయి అక్కడెక్కడో ఉంటున్నావు. ఫెదవా నువ్వు మమ్మల్ని అంటావురా? ఏముందిరా నీకు రైట్? ఏమన్నారా? జనగణమన వందే మాత్రం పాడడం మాకు రాదా? నీకు తెలుసా? పాడతాం లేదు నీకు తెలుసా? జనగణమన వందే మాత్రం పాడతాం, కానీ ఏ టైంలో పడితే ఆ టైంలో పాడడం. దానికి ఒక సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. ఒక మనిషి ఒక రోజు స్టార్ట్ అయ్యే ముందర జనగణమన వందే మాత్రం పాడతారు. ఎందుకు పాడతారు తెలుసా? లేకపోతే ఏదన్నా గొప్ప పని చేసేటప్పుడైనా పాడతారు. ఎందుకు పాడతారు తెలుసా? ఒక మనిషి ఒక రోజు స్టార్ట్ అయ్యే ముందర జనగణమన వందే మాత్రం వాళ్ళ ఆత్మవిశ్వాసం, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి పాడతారు. తెలుసుకొని మాట్లాడు. పిచ్చి మాటలు మాట్లాడు. ఓకే, ఇంకా ఏదో అన్నారా, గుర్తు రావట్లేదు. తెలుసుకో, బాగా రెస్పెక్ట్, జనాలు రెస్పెక్ట్. అవినీతి నిర్మూలన, లంచగొండితనం, వీటిని పోగొట్టడానికి కృషి చేయండి. మేము చేయమా? మేము చేయట్లేదు, చేస్తున్నావు. నువ్వు చూసావా? నువ్వేం చేస్తున్నావు చెప్పు? ఎంతవరకు ఎంత అవినీతిని నిర్మూలించావు, ఎంత దేశాన్ని అభివృద్ధి తెచ్చావు చెప్పు. నువ్వేం చేసావు చెప్పనా? నీ సొల్లు పూకునాయాల తాగేసి ఇలాంటి నీ పాపులారిటీ పెంచుకోవడానికి నేను ఇండియన్ని, నేను భారతదేశ ఫ్యాన్ అని ఎప్పుడు
చెప్తే తంత కొడతా, గట్టికి కొడతా, మామూలు కొట్టను, గట్టికి కొడతా. ఏమన్నా చేస్తే చెప్పు. నీకేమన్నా సాయం కావాలంటే మమ్మల్ని అడుగు, మేము చేస్తాం. ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ మేము చేస్తాం. చెప్పు, నువ్వు చెప్పు, నేను చేస్తాను. మంచి పని చేస్తున్నావు అని చెప్పు, మేము చేస్తాం. అంతేగాని ఇలాంటి సొల్లు బుక్ వీడియోలు తీస్తే ఒప్పుకోం. సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు తెలుసా, ఎన్టీఆర్ గారు ట్రస్ట్ భవన్ అని ఒకటి పెట్టి, ఒక సంస్థ పెట్టి ప్రజలకు చాలా సేవ చేస్తున్నారు. చిరంజీవి గారు నేత్రదానం, రక్తదానం అని చెప్పి చిరంజీవి ట్రస్ట్ అని ఒకటి ఉంది. మోహన్ బాబు గారు మీ చిత్తూరు డిస్టిక్కే, ఆయన మొహాలు రంగులేస్తాడు, తలకు రంగులేస్తాడు, బాగా యాక్టింగ్ కూడా చేస్తాడు. ఆయన కూడా ఎంత ప్రజాసేవ చేస్తాడు తెలుసా. విద్యానికేతన్ అని ఒక సంస్థ స్థాపించి అందులో చాలామంది పేద విద్యార్థులు చదువు చేపిస్తున్నాడు. నీకు వీలైతే మీ చిత్తూరు డిస్టిక్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, వాళ్ళని ఆదుకో. ఆ పేద రైతుకు సంబంధించిన, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అయ్యి అంటున్నాం, ఆ పేద రైతు కుటుంబానికి సంబంధించిన ఒక చదువుకోవడానికి కూడా స్థితి లేని పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒక్కరికన్నా చదువు చేయించు. ఓకే, మేము చేస్తున్నాం, ఆల్రెడీ ఆ పని చేస్తున్నాం, మేము చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నాం, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చేస్తున్నారు, ఎన్టీఆర్ గారు ట్రస్ట్ భవనాన్ని గుంటూరులో ఉంది, వాళ్ళు చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు, అనాథ పిల్లలను తీసుకెళ్ళి బాగా ఆదుకుంటున్నారు. ఇట్లాంటి చాలా మేము చేస్తున్నాం. నీకేమన్నా ఉంటే చేసి చూపించు. ఓకేనా. రైతులను ఆదుకోవాలో ఆదుకోకూడదో మేము రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నామో, వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నామో మాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పనవసరం లేదు. ఇంకో మాట బాగా టంగ్ స్లిప్ అయ్యావు. పార్టీలు మార్చే రాజకీయ నాయకుడిని గాను, పార్టీలు అమ్మువేసుకునే రాజకీయ నాయకుడిని గాను అని చెప్పేసి అన్నాం. వాళ్ళు పార్టీలు మారినా, పార్టీలు అమ్మేసుకున్నా, వాళ్ళు ఎంతో కొంత ప్రజాసేవ చేసిన నాయకులేరా. బ్లడీ ఫుల్ ఇడియట్. నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు రాజకీయ నాయకుడు కాదు, నువ్వు సోమరిపోతువి, బద్ధకస్తుడివి, సైకో నా కొడక, పిచ్చి నా కొడక. ఒళ్ళు బలిసి బీప్ తాగి పిచ్చివాగుడు వాగితే పిచ్చకొట్టుడు కొడతా. నువ్వు ఏదైనా వీడియో చేసేటప్పుడు నీ పేరు మెన్షన్ చేయి, నీ ఫోన్ నెంబర్ అక్కడ ఉంది, ఎక్కడ ఉందని చెప్పుకో. అర్థమైందా. నీ ఫోన్ నెంబర్ కూడా అక్కడ మెన్షన్ చేయి. నా పేరు గోపీకుమార్ వెన్నకోట ఫ్రమ్ అమరావతి, గుంటూరు డిస్టిక్. నువ్వు ఏమైనా వచ్చి పిక్కునేది ఉంటే పిక్కో. ఇంకో విషయం బాగా చెప్తున్నా, మీ అందరం ఇండియన్సే, మేమేం పాకిస్తానీస్ కాదు. వీఆర్ ఇండియన్స్. ఓకే, జై హింద్.